అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో 10వ తరగతిలోని టర్మ్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10వ తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ ఆ వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, గమనించగలరు. 10వ తరగతికి సంబంధించిన టర్మ్ 1 ప్రశ్నాపత్రం, బ్లూ ప్రింట్ అండ్ శాంపుల్ క్వశ్చన్ పేపర్ తెలుగు తెలంగాణ, క్లాస్ 10 ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021 and 22, టర్మ్ 1 బ్లూ ప్రింట్. మ్యాక్సిమం మార్క్స్ 40, టైం 90 minutes, అంటే 1.5 hours. అన్ని ప్రశ్నలు బహుళ ఐచ్ఛిక అంటే ఎంసీక్యూ ప్రశ్నలు ఉంటాయి. రెండవ అంశం, ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించబడి ఉన్నది. మొత్తం 50 ప్రశ్నలు 40 ప్రశ్నలు రాయాలి. అంటే 10 ప్రశ్నలు మనకు చాయిస్ కిందికి వదిలేయచ్చు. వాటిలో ఏ ప్రశ్నలు చాయిస్ కిందికి ఉంటాయి అనేటటువంటివి కూడా వివరంగా తెలుసుకుందాం. మొదటి బిట్లో అపరిచిత గద్యాంశం, అన్నోన్ కాంప్రిహెన్షన్, మనకు తెలియనటువంటి ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఇలాంటి ప్యాసేజీలు 2 ఇస్తారు. రెండింట్లో మనం రాయాల్సింది 1 మాత్రమే, మరొకటి చాయిస్. 2 గద్యాంశాల్లో మనం రాయాల్సింది కేవలం 1 మాత్రమే. ఆ ఒక్కదానికి 5 ప్రశ్నలు 5 మార్కులు. రెండవ గద్యాంశాన్ని వదిలేయచ్చు. పరిచిత గద్యాంశం, ఇవ్వబడిన సిలబస్లోని గద్యాంశ పాఠముల నుండి ఒక ప్యాసేజ్ అనేటటువంటిది ఇస్తారు. దానికి కూడా ఇది 1 వస్తుంది. ఆ 1 తప్పనిసరిగా రాయాలి. పైన చెప్పబడినటువంటి అపరిచిత గద్యాంశాలు 2 వస్తాయి, మీరు 1 రాయాలి. పరిచిత గద్యాంశము మనకు తెలిసినటువంటి ప్యాసేజ్, ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఆ పాఠం నుంచి ఇస్తారు. అందులో ఇచ్చినటువంటి ప్యాసేజ్ నుంచి ఆ 1 తప్పనిసరిగా రాయాలి. 5 ప్రశ్నలు ఉంటాయి, 5 మార్కులు. పరిచిత పద్యాంశము, ఇవి 2 బిట్లు వస్తాయి. రెండింట్లో కేవలం 1 మాత్రమే చేయాలి. అపరిచిత గద్యాంశాలు 2 వస్తాయి, 1 రాయాలి. అలాగే పరిచిత పద్యాంశాలు కూడా 2 వస్తాయి, 1 రాయాలి. నగర గీతం, దానశీలంలోంచి అడిగేటటువంటి ప్రశ్నలు. పద్యం ఇచ్చేసి 5 ప్రశ్నలు ఇస్తారు. 5 ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి. ఇంకొక 5 ప్రశ్నలు చాయిస్ కిందికి వదిలేయచ్చు. సాహిత్య విభాగము, ఇవ్వబడినటువంటి సిలబస్లోని సెక్షన్ డి గద్య పద్య పాఠములు ఉపవాచకం నుంచి, అంటే దానశీలము, ఎవరి భాష వాళ్లకు వినసొంపు, నగర గీతం, రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ నుంచి ఏదైనా అంశాన్ని గురించి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేటటువంటిది తప్పనిసరిగా చేయాలి. ప్రతి అంశాన్ని గురించి శ్రద్ధ వహించి, ముఖ్యమైనటువంటి అంశం అనుకుంటే వాటి కింద పెన్సిల్తో అండర్లైన్ చేసుకొని గుర్తించుకోండి. అలా పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవడం వల్ల ఎగ్జామ్కు 1 గంట ముందు అవసరమైతే ఒక్కసారి పైన చూసుకుంటే ముఖ్యమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకు తెలుస్తుంది. వ్యాకరణంలో వచ్చేసి సంధులు, అలంకారాలు, పర్యాయ పదాలు, జాతీయాలు, సామెతలు. సాహిత్య విభాగానికి సంబంధించి 14 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు, 14 మార్కులు. వ్యాకరణంలో 11 ప్రశ్నలు అడుగుతారు, మొత్తం 11 మార్కులు. ఒక్కసారి అపరిచిత గద్యాలు 2 వస్తాయి, అందులోంచి 1 రాయాలి, 1 చాయిస్. పరిచిత పద్యాంశాలు 2 వస్తాయి, అందులోంచి 1 రాయాలి, ఇది కూడా చాయిస్ బిట్. పరిచిత గద్యాంశము 1 వస్తుంది, ఆ 1 తప్పనిసరిగా రాయాలి. సాహిత్య విభాగంలో 14 ప్రశ్నలు వస్తాయి, ఆ 14 ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి. వ్యాకరణం నుంచి కూడా 11 ప్రశ్నలు వస్తాయి, ఆ 11 ప్రశ్నలు కూడా మనం తప్పనిసరిగా రాయాలి. మొత్తం 50 ప్రశ్నలు, 40 మార్కులు. విభాగము ఏ, ఈ విభాగంలో ఇవ్వబడిన 2 గద్యాంశములలో నుండి ఒక దానిని స్వీకరించి జవాబులు రాయాలి. ఈ క్రింది గద్యాంశమును చదివి దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు ఇవ్వబడిన జవాబులలో సరి అయిన జవాబును గుర్తించి రాయండి. సిరులు పండే నేలలకు సాగునీటిని అందిస్తున్న భారతీయ నదులు ఇప్పుడు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. నానాటికి క్షీణించిపోతున్నాయి. జనాభా నానాటికి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటం, అభివృద్ధి పేరిట సాగుతున్న విధ్వంసం, జీవనదులు
కుంచుకుపోవడానికి కారణమైతే యథేచ్ఛగా సాగుతున్న అడవుల నరికివేత మరొక ప్రధాన కారణం. రాబోయే 15 ఏళ్లలో మనిషి మనుగడకు అవసరమైన నీటిలో కేవలం 50% మాత్రమే లభ్యమవుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. రాబోయే 20 సంవత్సరాలలో అన్ని జీవనదులు కేవలం వర్షాకాలంలో మాత్రమే ప్రవహిస్తాయని అంచనా. దేశంలోని 25% భూభాగం ఎడారిగా మారిపోతుందని అంచనా. మరి ఈ నదుల సంరక్షణ ఎలా? నిపుణుల సలహా మేరకు ఉత్తర భారతదేశంలోని బ్రహ్మపుత్ర, గంగా వంటి జీవనదుల నీటిని దక్షిణ భారతదేశానికి మళ్లించడం ద్వారా ఉత్తరాదికి వరదల బెడదను నివారించవచ్చు, నీటి సమస్యను తీర్చవచ్చు. నదికి 2 వైపులా కిలోమీటర్ పొడవున వృక్ష సంపదను పెంపొందించాలి. నదులు కలుషితం కాకుండా పారిశ్రామిక వ్యర్థాలు నదుల్లోకి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ కలుషితమైన నీటిని ప్రక్షాళన చేయాలి. జాతికి బహుళ ప్రయోజనాలు అందజేయగల నదుల అనుసంధానమే పరిష్కార మార్గం. ఈ గద్యాంశంలో ఉన్నటువంటి విషయాల్ని చక్కగా శ్రద్ధగా చదవాలి. ఆ తర్వాత ఇవ్వబడినటువంటి ప్రశ్నల్లోకి వెళ్దాం. ప్రశ్నలు వాటి కింద ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా గమనిద్దాం. ఎంసీక్యూ ప్రశ్నలు. మొదటి ప్రశ్న, రాబోయే 20 ఏళ్లలో జీవనదులు ఏ కాలంలో ప్రవహిస్తాయని అంచనా వేస్తున్నారు? ఆ ఎండాకాలం, ఆ వానాకాలం, ఈ చలికాలం, ఈ అన్ని కాలాలలో. గద్యాంశంలో మనకు వర్షాకాలం అని ఇచ్చారు, ఇక్కడ మాత్రం వానాకాలం అని ఇచ్చారు. వర్షాకాలం వానాకాలం రెండు ఒకటే కాబట్టి ఇంకా దానికి రిలేటెడ్గా ఏ ఆప్షన్ లేదు కాబట్టి ఆ వానాకాలం సరైన సమాధానం. రెండవ ప్రశ్న, దేశంలో ఎంత భూభాగం ఎడారిగా మారిపోతుంది? ఆ 15%, ఆ 20%, ఈ 50%, ఈ 25%. ఈ 25% సరైన సమాధానం. నదులు ఎండిపోకుండా ఉండాలంటే వృక్ష సంపదను ఎక్కడ పెంచాలి? ఆ నదికి 2 వైపులా, ఆ నగరాల మధ్యలో, ఈ సముద్ర తీరంలో, ఈ కొండలపైన. ఆ నదికి 2 వైపులా సరైన సమాధానం. నాలుగవ ప్రశ్న, నీటి అవసరాలు తీర్చడానికి పరిష్కార మార్గం ఏమిటి? ఆ సముద్ర నీటిని వాడటం, ఆ చెరువుల అనుసంధానం, ఈ నదుల అనుసంధానం, ఈ నదులను సముద్రాలలోకి వదలటం. ఈ నదుల అనుసంధానం సరియైన సమాధానం. ఐదవ ప్రశ్న, ఉత్తరాది నదులకు వరదల బెడదను ఎట్లా నివారించవచ్చు? ఆ జీవనదుల నీటిని దక్షిణ భారతదేశానికి మళ్లించడం ద్వారా, ఆ దక్షిణ భారత నదులను ఉత్తరాదికి మళ్లించడం ద్వారా, ఈ కలుషితమైన నీటిని ప్రక్షాళన చేయడం ద్వారా, ఈ వ్యర్థ జలాలను నదులలో కలపడం ద్వారా. సరైన సమాధానం ఆ జీవనదుల నీటిని దక్షిణ భారతదేశానికి మళ్లించడం ద్వారా. ఇప్పుడు ఒక గద్యాంశాన్ని మనం పూర్తి చేశాం. తర్వాతి గద్యాంశాన్ని చూద్దాం. ఈ 2 గద్యాంశాల్లో మనం ఒకటి మాత్రమే రాయాలి, ఒకటి ఛాయిస్ కిందికి వదిలేయవచ్చు. రెండవ బిట్టు, ఈ క్రింది గద్యాంశమును చదివి దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు ఇవ్వబడిన జవాబులలో సరి అయిన జవాబును గుర్తించి రాయండి. గద్యాంశము, ఆధునిక సాహిత్య ధోరణుల్లో చైతన్య స్రవంతికి విశిష్ట స్థానం ఉంది. ఈ చైతన్య స్రవంతి అనే రచనా శిల్పాన్ని పెంచి పోషించినవాడు జేమ్స్ జాయిస్. చైతన్య స్రవంతిని గురించి ప్రముఖ రచయిత నవీన్ ఆధునిక సాహిత్యంలో విభిన్న ధోరణులు అనే పుస్తకంలో ఒక వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో నవీన్ పాత్రల అంతరంగ ప్రపంచాన్ని సాహిత్య వస్తువుగా స్వీకరించవచ్చని, ఈ ప్రపంచాన్ని కేంద్రంగా చేసుకొని పాత్రల్ని సృష్టించవచ్చని తెలిపారు. చైతన్య స్రవంతి అనే ధోరణికి సిగ్మండ్ ఫ్రాయిడ్ విశ్లేషణ సిద్ధాంతం మూలమని కొందరి అభిప్రాయం.
ప్రతి మానవుడిలో సుప్త చేతన అనే బలమైన మానసిక కేంద్రం ఉంటుంది. దాని స్వరూప స్వభావాలు మామూలుగా తెలియవు. నిద్రపోతున్నప్పుడు కన్న కలల్ని విశ్లేషించడం ద్వారా ఈ సుప్త చేతనను తెలుసుకోవచ్చు. కానీ ఈ తరహా రచనలను అర్థం చేసుకోవడానికి పాఠకులు కష్టపడవలసి వస్తుంది. చైతన్య స్రవంతి అనే మాటను మొదటగా శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఉపయోగించినట్లు తెలుస్తుంది. చైతన్య స్రవంతి ధోరణిలో రచనలు చేసిన వారిలో శ్రీశ్రీ కోనేటిరావు కథ, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి అల్పజీవి, నవీన్ అంపశయ్య మొదలైన వాటిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇది గద్యాంశం. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు జాగ్రత్తగా విని సమాధానాలేవో చూద్దాము. 6వ ప్రశ్న, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రచించిన రచన ఏది? ఆ కోనేటిరావు, ఆ అల్పజీవి, ఈ అంపశయ్య, ఈ స్రవంతి. ఆ అల్పజీవి సరైన సమాధానం. 7వ ప్రశ్న, ఆధునిక సాహిత్య ధోరణుల్లో దేనికి విశిష్ట స్థానం ఉంది? ఆ కథ, ఆ కథానిక, ఈ చైతన్య స్రవంతి, ఈ కవిత. ఈ చైతన్య స్రవంతి సరైన సమాధానం. విశ్లేషణ సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? ఆ జేమ్స్ జాయిస్, ఆ సిగ్మండ్ ఫ్రాయిడ్, ఈ నవీన్, ఈ చైతన్య. ఆ సిగ్మండ్ ఫ్రాయిడ్. 9వ ప్రశ్న, నిద్రపోతున్నప్పుడు కన్న కలల్ని దేని ద్వారా విశ్లేషించవచ్చు? ఆ అసుప్త చేతన, ఆ సుప్త చేతన, ఈ మానసిక కేంద్రం, ఈ సాహిత్యం. ఆ సుప్త చేతన సరైన సమాధానం. 10వ ప్రశ్న, నవీన్ తన వ్యాసంలో పాత్రలను సృష్టించడంలో దేనిని కేంద్రంగా తీసుకోవచ్చని తెలిపారు? ఆ సమాజాన్ని, ఆ ప్రపంచాన్ని, ఈ గ్రామీయులను, ఈ నగరవాసులను. ఆ ప్రపంచాన్ని సరైన సమాధానం. విభాగం ఏలో 2 అపరిచిత గద్యాంశాలు, అందులో ఒకటి మాత్రమే రాస్తే సరిపోతుంది, మిగతాది ఆప్షన్. విభాగం బిలో చాయిస్ ఏమాత్రము లేదు, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సూత్రము, కర్మధారయమునందు తత్సమ పదాలకు ఆలుతో సంధి జరిగినప్పుడు అకారమునకు ఉకారము, రుగాగమము వస్తాయి. ఈ ప్రశ్నను జాగ్రత్తగా గమనిస్తే, అంటే సూత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకు సమాధానాలు సులభంగా తెలుస్తుంది. పై సూత్రము ఏ సంధికి చెందినది? ఆ ఆమ్రేడిత సంధి, ఆ త్రిక సంధి, ఈ గసడదవాదేశ సంధి, ఈ రుగాగమ సంధి. సూత్రం చివరిలోనే కనిపిస్తుంది. అకారమునకు ఉకారము, రుగాగమము వస్తాయి. రుగాగమం వస్తుంది కాబట్టి ఇది ఏ సంధి అంటే రుగాగమ సంధి. ఆగమము అంటే ఏమిటి? ఆ మిత్రుని వలె వచ్చి చేరేది, ఆ శత్రువు వలె వచ్చి చేరేది, ఈ శత్రువు వలె రానిది, ఈ శత్రుమిత్రుల వలె వచ్చి చేరే. సరైన సమాధానం ఆ మిత్రుని వలె వచ్చి చేరేది. ఆగమము అంటే మిత్రుని వలె వచ్చి చేరేది, ఆదేశము అంటే శత్రువు వలె వచ్చేది. 13వ ప్రశ్న, ఈ కార్యము కర్తృవాచకము వర్ణమునకు జరగదు. ఈ సూత్రము ఏ సంధికి చెందినది? ఆ పడ్వాది సంధి, ఆ ద్విరుక్త టకార సంధి, ఈ గసడ దవాదేశ సంధి, ఈ పుంపాదేశ సంధి. ఆ పడ్వాది సంధి సరైన సమాధానం. గజము ప్లస్ పడు, గజము పడు, అశ్వము ప్లస్ పడు, అశ్వం పడు, తురగము ప్లస్ పడు, తురగము పడు. కర్తృవాచకము అంటే కర్తను తెలిపేటటువంటి మాటల చివర్లో మువర్ణముండి వాటికి పరపదంగా పడ్వాదులు వచ్చినప్పటికి కూడా సంధి జరగనటువంటి రూపం మాత్రమే ఉంటుంది. 14వ ప్రశ్న, యాది పదానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు? గుర్తు, సంజ్ఞ, ఆ గుట్టు, మట్టు, ఈ జ్ఞాపకం, స్మృతి, ఈ గతం, స్వగతం. ఈ జ్ఞాపకం, స్మృతి యాది పదానికి పర్యాయ పదాలు. 15వ ప్రశ్న, మరణం ఎవరికైనా తప్పదు, కానీ చావును కోరి ఎవరూ మృత్యువును ఆహ్వానించరు. ఈ వాక్యంలో
పర్యాయ పదాలు గుర్తించండి. ఇలాగా వాక్యంలో పర్యాయ పదాలు గుర్తించండి అని ప్రశ్న అడిగినప్పుడు వాక్యాన్ని 1-2 సార్లు చదవాలి. మరణం ఎవరికైనా తప్పదు, కానీ చావును కోరి ఎవరు మృత్యువును ఆహ్వానించరు. కొంత శ్రద్ధ పెడితే అందులో సమాధానం తెలుస్తుంది. ఆప్షన్స్ చూద్దాం. ఆ మరణం, చావు, మృత్యువు. ఆ జీవనం, బ్రతుకు, ప్రాణం. ఈ కరువు, బరువు, మరణం. ఈ పైవేవీ కావు. ఇందులో సరైన సమాధానం ఆ మరణం, చావు, మృత్యువు. 16వ ప్రశ్న. రాజు తాడి చెట్టులాగా పెరిగిపోయాడు. ఈ వాక్యంలో గల అలంకారం ఏది? ఆ అర్థాంతరన్యాసాలంకారం, ఆ ఉపమాలంకారం, ఈ క్రమాలంకారం, ఈ అతిశయోక్తి అలంకారం. సరైన సమాధానం అతిశయోక్తి అలంకారం. గోరంతలు కొండంతలు చేసి చెప్పడాన్ని ఏమంటారు? అతిశయోక్తి అలంకారం అంటారు. 17వ ప్రశ్న. ఉపమానము అంటే ఏమిటి? ఆ ప్రసిద్ధ వస్తువు, ఆ ప్రస్తుత వస్తువు, ఈ మూడవ వస్తువు, ఈ ఇవేవీ కాదు. ఆ ప్రసిద్ధ వస్తువు సరైన సమాధానం. 18వ ప్రశ్న. అర్థాంతరన్యాసాలంకారానికి లక్షణం. ఉపమానమును ఉపమేయముగా ఊహించడం, ఆ సామాన్యమును విశేషంతో సమర్థించడం, ఈ విశేషంతో సామాన్యమును సమర్థించడం, ఈ ఆ మరియు ఈ. ఇలాంటి బిట్టు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. కాబట్టి చాలామంది పొరపాటుగా రెండవ ఆ పెట్టేసి సామాన్యంను విశేషంతో సమర్థించడం అని రాస్తుంటారు. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూస్తే ఆ మరియు ఈ ఉంది. ఇక్కడ సరైన సమాధానం కూడా ఆ మరియు ఈ. సామాన్యాన్ని విశేషంతో, విశేషాన్ని సామాన్యంతో సమర్థించినట్లయితే దాన్ని అర్థాంతరన్యాసాలంకారం అంటారు. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, మహాత్ములకు సాధ్యం కానిది ఏదీ లేదు అనేటటువంటి సామాన్య వాక్యంతో చెప్పబడడం జరిగింది. కాబట్టి ఇది అర్థాంతరన్యాసాలంకారానికి ఉదాహరణ. 19వ ప్రశ్న. ఈ క్రింది జాతీయమునకు అర్థములు గుర్తించండి. జాతీయం పీడ వదలడం. ఆ జాతీయానికి సరైన అర్థం ఏంటో చూద్దాం. ఆ నశించడం, ఆ అంతమవ్వడం, ఈ మరణించడం, ఈ ఆ మరియు ఆలు. ఇక్కడ పీడ వదలడం అనేటటువంటి జాతీయానికి అర్థం, సరి అయినటువంటి అర్థాలు ఏంటంటే నశించడం మరియు అంతమవ్వడం. ఈ ఆ ఆలు సరి అయినవి. 20వ ప్రశ్న. ఈ క్రింది వాక్యానికి సరి అయిన సామెతను గుర్తించండి. సామెత చెరువుల పడ్డోన్ని తీసి బావిలేసినట్టు. ఆ కష్టాలపైన కష్టాలు రావడం, ఆ సుఖాలపైన సుఖాలు రావడం, ఈ ఒక కష్టం తరువాత సుఖం రావడం, ఈ ఒక సుఖం తరువాత కష్టం రావడం. చెరువుల పడ్డోన్ని తీసి బావిలేసినట్టు అంటే కష్టాలపైన కష్టాలు రావడం. ఆ సరి అయిన సమాధానం. 21వ ప్రశ్న. ఈ క్రింది పాఠ్యాంశమునకు సరి అయిన ప్రక్రియను గుర్తించండి. పాఠ్యభాగ వివరాల్లో ఆ పాఠం ఏ ప్రక్రియకు చెందింది అనే వివరంగా ఉంటుంది. కొంత జాగ్రత్తగా వాటిని గమనించండి. లేదంటే మీ నోట్బుక్లో ఇవన్నీ రాసుకోండి. దానశీలం ఏ ప్రక్రియకు చెందింది, నగరగీతం ఏ ప్రక్రియకు చెందింది, ఈ అంశాలని ప్రత్యేకంగా రాస్తే సులభంగా గుర్తుంటుంది. ఆప్షన్స్: ఆ వచన కవిత, ఆ పురాణ కవిత, ఈ భాషా వ్యాసం, ఈ చారిత్రక వ్యాసం. ఆ వచన కవిత సరైన సమాధానం. మనం ఇప్పుడు విభాగం ఏ, విభాగం బి పూర్తి చేసుకున్నాం. విభాగం ఏలో 2 అపరిచిత గద్యాలు ఇస్తే ఒక అపరిచిత గద్యం రాయాలి, ఇంకొకటి ఆప్షన్. విభాగం బిలో మొత్తం వ్యాకరణానికి సంబంధించింది సంధులు, అలంకారాలు, జాతీయాలు, సామెతలకు సంబంధించినటువంటి 11 ప్రశ్నలు కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు విభాగం సి, ఇందులో పరిచిత గద్యాంశం ఒకటే ఇస్తారు. ఆ ఒక్కదాన్ని తప్పనిసరిగా రాయాలి. ఇది 5 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్న. ఈ క్రింది పరిచిత గద్యాంశమును చదివి అడిగిన ప్రశ్నలకు సరి అయిన సమాధానం ఎంచుకొని రాయండి. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు
సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. ఏ పాఠానికి సంబంధించింది ఈ గద్యాంశం అంటే ఎవరి భాష వాళ్లకు వినసొంపు. సంస్కృతంలో బిల్హన మహాకవి రాసిన విక్రమాంక దేవ చరిత్రమనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించినారు. దాన్ని వారు తమ జీవితకాలంలో మొత్తం అచ్చు వేసినట్లు లేరు. అక్కడక్కడా కొన్ని అచ్చైన పద్యాలు కనిపిస్తాయి. బిల్హన మహాకవిదే అయిన కర్ణసుందరి అనే నాటకాన్ని అనువదించి ప్రచురించుకున్నారు. వారి విక్రమాంక దేవ చరిత్ర అచ్చు కాకున్నా రాతప్రతి మీదనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు మొదలుకొని ఆనాటి మహాపండితులు ప్రశంసపూర్వకమైన అభిప్రాయాలను సామల సదాశివ గారు చదివారు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఆంధ్ర బిల్హన బిరుదాంకితులు. సదాశివ గారు వారి దగ్గర శిష్యరికం చేయలేదు, కానీ ఒక్కొక్కప్పుడు వారి సన్నిధానంలో కూర్చుండి తరచుగా జాబులు రాస్తూ అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి కప్పగంతుల వారిని సామల సదాశివ గారు గురుస్థానీయులుగా భావించారు. ఇక్కడ 5 ప్రశ్నలు, ఆ 5 ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాలు రాయాలి. ఇది పరిచిత గద్యాంశం, ఒకటే వస్తుంది, ఆ ఒక్కదాన్ని తప్పనిసరిగా రాయాలి. ప్రశ్నలు చూద్దాం. విక్రమాంక దేవ చరిత్రను సంస్కృతమున రచించిందెవరు? విక్రమాంక దేవ చరిత్రను సంస్కృతంలో రాసింది ఎవరు? ఆ కాళిదాసు, ఆ నన్నెచోడుడు, ఈ బిల్హనుడు, ఈ భారవి. ఈ బిల్హనుడు సరైన సమాధానం. 23వ ప్రశ్న. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అనువదించిన నాటకం ఏది? ఆ శకుంతలా దుష్యంతము, ఆ కర్ణసుందరి, ఈ గయోపాఖ్యానము, ఈ పైవేవీ కాదు. ఆ కర్ణసుందరి సరి అయిన సమాధానం. 24వ ప్రశ్న. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి బిరుదు ఏది? ఆ ఆంధ్రకేసరి, ఆ ఆంధ్ర బిల్హన, ఈ కవి కోకిల, ఈ కవి సార్వభౌమ. ఆ ఆంధ్ర బిల్హన. 25వ ప్రశ్న. విక్రమాంక దేవ చరిత్ర రాతప్రతిపైన ఎవరి అభిప్రాయాలు రాయబడినవి? ఆ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు మొదలైన వారు, ఆ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మొదలైన వారు, ఈ తిరుమల రామచంద్రరావు గారు మొదలైన వారు, ఈ సురవరం ప్రతాపరెడ్డి గారు మొదలైన వారు. సరైన సమాధానం ఆ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు మొదలైన వారు. 26వ ప్రశ్న. దీన్ని కొంచెం శ్రద్ధగా గమనించాలి. సామల సదాశివ గారు ఎవరిని గురుస్థానీయులుగా భావించారు? ఆ బిల్హన గారిని, ఆ లక్ష్మీ నరసింహం గారిని, ఈ సురవరం ప్రతాపరెడ్డి గారిని, ఈ వేలూరి శివరామయ్య గారిని. ఇక్కడ చూసుకుంటే ఆ లక్ష్మీ నరసింహం గారిని అని ఉంది. అక్కడ ఏదో అచ్చు తప్పు అయి ఉండొచ్చు. ఇక్కడ సరైన సమాధానం ఏంటి? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అని ఉండాలి, కానీ లక్ష్మీ నరసింహం గారిని అని ఉంది. ఇక్కడ బిల్హనుణ్ణి కాదు, సురవరం ప్రతాపరెడ్డిని కాదు, వేలూరి వారిని కూడా అనుకున్నారు, కానీ మొదటగా ఎవరంటే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు, అక్కడ లక్ష్మీ నరసింహం గారిని అని ఉంది. ఇట్లాగా మనకు రిలేటెడ్గా ఉన్నటువంటి దానికి ఇక్కడ మనం ఆన్సర్ పెట్టాలి. ఇక్కడ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అని ఉండాలి, కానీ అచ్చు తప్పై ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. తరువాతి అంశంలోకి వెళ్దాం. ఈ క్రింద ఇవ్వబడిన 2 పద్యాంశములలో నుండి ఒక దానిని స్వీకరించి జవాబులు రాయాలి. 2 ఉంటే రెండింట్లో 1 మాత్రమే రాయాలి. ఈ క్రింది పరిచిత పద్యమును చదివి అర్థం చేసుకొని దాని దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సరి అయిన జవాబులు గుర్తించి రాయండి. పద్యాన్ని చూద్దాం. నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజబవుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమాధీవర్య వేయేటికిన్. ఈ పద్యం ఏ పాఠంలోనిది? దానశీలంలో ఉన్నటువంటి పద్యం. చూద్దాం ప్రశ్నలు.
ఈ పద్యం ఏ గ్రంథం నుండి స్వీకరింపబడింది? ఆ దానశీలము, ఆ శ్రీ మహాభారతం, ఈ శ్రీమద్ భాగవతం, ఈ వాల్మీకి రామాయణం. పాఠం అంటేనేమో దానశీలం సరైన సమాధానం. ఏ గ్రంథం అన్నారు కాబట్టి శ్రీమద్ భాగవతం ఈ సరి అయిన సమాధానం. 28వ ప్రశ్న, ఈ పద్యంలో ధీవర్య అనే పదం ఎవరిని సంబోధిస్తుంది? ఆ శుక్రాచార్యుడు, ఆ బలిచక్రవర్తి, ఈ వింధ్యావళి, ఈ వామనుడు. ధీవర్య అంటే బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడా? ఎవరు అంటే శుక్రాచార్యుడు. బలి ఈ విషయాన్నంతా కూడా చెబుతున్నాడు ఎవరికి? శుక్రాచార్యునికి. కాబట్టి సరైన సమాధానం ఆ శుక్రాచార్యుడు. 29వ ప్రశ్న, నీరజభవుండు ఏ సమాసము? ఆ ద్వంద్వ సమాసం, ఆ రూపక సమాసం, ఈ ద్విగు సమాసం, ఈ బహువ్రీహి సమాసం. సరైన సమాధానం బహువ్రీహి సమాసము. పద్మం నుండి పుట్టినటువంటి వాడు బ్రహ్మదేవుడు. అన్య పదార్థ ప్రాధాన్యం కలిగింది బహువ్రీహి సమాసం. 30వ ప్రశ్న, నిరయము అనే పదానికి అర్థమేమిటి? ఆ కైలాసము, ఆ వైకుంఠము, ఈ నరకం, ఈ స్వర్గలోకము. సరైన సమాధానం నిరయము అంటే నరకం అర్థం. గో టు హెల్ అంటారు కదా, హెల్ అంటే నరకం. ఈ సరైన సమాధానం. 31వ ప్రశ్న, అభ్యాగతుండు అనే పదం ఏ సంధికి చెందింది? విడదీస్తే ఏమవుతుంది? అభి ప్లస్ ఆగతుడు అభ్యాగతుడు అవుతుంది. ఆ గుణసంధి, ఆ యనాదేశ సంధి, ఈ సవర్ణ దీర్ఘ సంధి, ఈ వృద్ధి సంధి. అభి అన్నప్పుడు చివరిలో ఈ ఉంది, ఆగతుడు అన్నప్పుడు పరపదం మొదట్లో ఆ ఉంది. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులపరమైనప్పుడు యావారాలు ఆదేశంగా వస్తాయి. ఎందులో అంటే యనాదేశ సంధిలో. కాబట్టి అభి ప్లస్ ఆగతుడు యా ఆదేశంగా వచ్చి అభ్యాగతుడు అనేటటువంటి రూపం ఏర్పడింది. కాబట్టి ఇది ఏ సంధి? ఆ యనాదేశ సంధి. ఇది మొదటి పద్యాంశం. తర్వాతి పద్యాంశం చూద్దాం. ఈ పద్యాంశాల్లో కేవలం ఒకటి మాత్రమే రాయాలి. రెండవది ఆప్షన్. రెండవది, ఈ క్రింది పరిచిత కవితా పంక్తుల్ని చదివి అర్థం చేసుకొని దాని దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సరి అయిన జవాబులు గుర్తించి రాయండి. నగరంలో అన్ని పక్కలా సారించాలి మన చూపులు, మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులు. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి, నగరం అర్థం కాని రసాయనశాల, నగరం చిక్కువీడని పద్మవ్యూహం. ఇది ఏ పాఠం నుంచి స్వీకరించబడింది అంటే నగర గీతం. ప్రశ్నలు చూద్దాం. ఈ కవితలో అన్ని పక్కలా ఎందుకు చూపులు సారించాలి? అన్ని వైపులా చూస్తూ ముందుకు వెళ్ళాలి అన్నాడుగా కవి. ఎందుకోసం? ఆ ప్రమాదంలో పడడానికి, ఆ ప్రమాదాలు తప్పించుకోవడానికి, ఈ ప్రమాదాలు జరగడానికి, ఈ బ్రతకడానికి. సరైన సమాధానం ఆ ప్రమాదాలు తప్పించుకోవడానికి. 33వ ప్రశ్న, మరణం 4 వైపులు అని కవి అనడంలో ఉద్దేశం ఏమిటి? ఆ మరణం ఏ దిక్కునైనా రావచ్చు, ఆ మరణం పైనుండి రావచ్చు, ఈ మరణం తూర్పు దిక్కు నుంచి రావచ్చు, ఈ జననం ఏ దిక్కునైనా రావచ్చు. సరైన సమాధానం ఆ మరణం ఏ దిక్కునైనా రావచ్చు. 34వ ప్రశ్న, ఈ కవితలో కవి నగరాన్ని దేనితో పోల్చాడు? ఇట్లాంటి ప్రశ్నలు జాగ్రత్తగా గమనించి సమాధానాలు పెట్టాలి. చూద్దాము. ఆ పద్మవ్యూహము, ఆ రసాయనశాల, ఈ మహావృక్షం, ఈ పైవన్నీ. ఈ కవితలో కవి నగరాన్ని దేనితో పోల్చాడు అంటే పద్మవ్యూహంతో పోల్చాడు, రసాయనశాలతో పోల్చాడు, మహావృక్షంతో పోల్చాడు. కాబట్టి సరైన సమాధానం ఈ పైవన్నీ. 35వ ప్రశ్న, ఈ కవితను రచించింది ఎవరు? ఆ అలిశెట్టి ప్రభాకర్, ఆ సామల సదాశివ, ఈ పాకాల యశోధారెడ్డి, ఈ దాశరథి కృష్ణమాచార్య. సరైన సమాధానం ఆ అలిశెట్టి ప్రభాకర్ గారు. 36వ ప్రశ్న, ఈ కవిత ఎక్కడి నుంచి తీసుకోబడింది? ఆ నగర జీవితం, ఆ సిటీ లైఫ్, ఈ పల్లె జీవనం, ఈ హైదరాబాద్ డైరీ. సరైన సమాధానం ఆ సిటీ లైఫ్.
సాహిత్య విభాగం. ఈ సాహిత్య విభాగంలో 14 ప్రశ్నలు ఉంటాయి. ఆ 14 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. నో ఆప్షన్. 37వ ప్రశ్న, టక్సాలీ తెలుగు అంటే ఏ ప్రాంతపు తెలుగు? ఆ తెలంగాణ, ఆ దక్షిణ తెలంగాణ, ఈ ఆంధ్ర, ఈ వరంగల్లు. టక్సాలీ అంటే ఏ ప్రాంతపు తెలుగు అంటే వరంగల్ తెలుగు. 38వ ప్రశ్న, వర్ధంతి అంటే ఏమిటి? ఆ మరణించిన రోజు, ఆ పుట్టినరోజు, ఈ పెళ్లి రోజు, ఇవేవీ కాదు. వర్ధంతి అంటే ఆ మరణించిన రోజు. సరైన సమాధానం. 39వ ప్రశ్న, పఠనీయము అంటే ఏమిటి? ఆప్షన్స్: ఆ పూజించదగినది, ఆ మరిచిపోదగినది, ఈ చదవదగినది, ఈ మెచ్చుకోదగినది. సరైన సమాధానం ఈ చదవదగినది. 40వ ప్రశ్న, వ్యాస జయంతి జరిగిన ప్రాంతం ఏది? ఆ మహబూబ్ నగర్, ఆ ఇటిక్యాలపాడు, ఈ బాసరా, ఈ శ్రీకాకుళం. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే తప్పనిసరిగా పాఠ్యపుస్తకాన్ని చదవాలి. ఆ పాఠ్యపుస్తకంలోని ప్రతి అంశాన్ని గమనించినట్లయితే ఎక్కడి నుంచి ఇచ్చినా కానీ సరైన సమాధానాలు మీరు రాయగలరు. వ్యాస జయంతి జరిగిన ప్రాంతం ఈ బాసర. 41వ ప్రశ్న, అలిశెట్టి ప్రభాకర్ హైదరాబాదులో ఏర్పాటు చేసిన స్టూడియో పేరు ఏంటి? ఆ స్టూడియో శిల్పి, ఆ స్టూడియో చిత్రలేఖ, ఈ సాహితీ మిత్ర, ఈ స్టూడియో పూర్ణిమ. సరైన సమాధానం ఆ స్టూడియో చిత్రలేఖ. 42వ ప్రశ్న, నగర గీతం పాఠంలో 4 కాళ్ళు అని దేని గురించి వాడబడింది? ఆ ఆటో రిక్షా, ఆ బైకు, ఈ రిక్షా, ఈ కారు. సరైన సమాధానం ఈ కారు. 43వ ప్రశ్న, హేమఘటం అంటే ఏమిటి? ఆ బంగారు కలశం, ఆ వెండి కలశం, ఈ రాగి చెంబు, ఈ ఇత్తడి చెంబు. హేమము అంటే బంగారం కాబట్టి ఘటము అంటే కలశం, ఆ బంగారు కలశం. సరైన సమాధానం. 44వ ప్రశ్న, శిబి ప్రముఖులు ఏమి కోరుకున్నారు? ఆ 3 అడుగుల నేలను, ఆ కీర్తిని, ఈ ధనాన్ని, ఈ వరాలను. ఆ కీర్తిని. సరైన సమాధానం. 45వ ప్రశ్న, పోతన రచించిన గ్రంథం ఏది? ఆ వీరభద్ర విజయం, ఆ భోగిని దండకం, ఈ శ్రీమద్భాగవతం, ఈ పైవన్నీ. సరైన సమాధానం. 46వ ప్రశ్న, పౌలస్త్యవధ అనే పేరు ఏ కావ్యానికి ఉన్నది? ఆ రామాయణం, ఆ మహాభారతం, ఈ మహాభాగవతం, ఈ బాలకాండ. సరైన సమాధానం ఆ రామాయణం. 47వ ప్రశ్న, విశ్వామిత్ర యాగ సంరక్షణలో రాముడు మారీచునిపై ప్రయోగించిన అస్త్రం ఏది? ఆ వాయవ్యాస్త్రం, ఆ మానవాస్త్రం, ఈ శీతేశువు, ఈ ఆగ్నేయాస్త్రం. సరైన సమాధానం శీతేశువు అనేటటువంటి మానవాస్త్రం కాబట్టి ఈ సరైన సమాధానం. 48వ ప్రశ్న, సీతారాముల వనవాసానికి భరద్వాజ మహర్షి సూచించిన ప్రాంతం ఏది? ఆ పంచవటి, ఆ చిత్రకూటం, ఈ దండకారణ్యం, ఈ పంపాతీరం. భరద్వాజుడు సూచించిన ప్రాంతం చిత్రకూటం. అలాగే అగస్త్యుడు సూచించినటువంటి ప్రాంతం పంచవటి, ఆ చిత్రకూటం. సరి అయిన సమాధానం. 49వ ప్రశ్న, దశరథుని మంత్రి ఎవరు? ఆ వశిష్ఠుడు, ఆ శతానందుడు, ఈ విశ్వామిత్రుడు, ఈ సుమంత్రుడు. ఈ సుమంత్రుడు. సరైన సమాధానం. 50వ ప్రశ్న, సీతను అపహరిస్తే రాముడు మరణిస్తాడని రావణునికి సలహా ఇచ్చిందెవరు? ఆ శూర్పణఖ, ఆ అకంపనుడు, ఈ మారీచుడు, ఈ కరదూషణులు. ఆ అకంపనుడు రావణాసురుని గూఢాచారి. ఈయనే సీతను అపహరిస్తే రాముడు మరణిస్తాడు అనేటటువంటి సలహా ఇచ్చింది ఆ అకంపనుడు. సరైన సమాధానం. విద్యార్థులందరికీ శుభాశిస్సులు. చక్కగా
దిగ్విజయవంతంగా మీ పరీక్షను పూర్తి చేయండి. తెలుగులో 40కి 40 మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను. మీకే సందేహాలున్నా కింద కామెంట్ రూపంలో రాయండి. వాటికి సరైన సమాధానాలు నేను పంపిస్తాను. విజయోస్తు.